గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఫస్ట్ బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ కెమిస్ట్రీలో డైల్యూట్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నామమ్మా. ఈ డైల్యూట్ సొల్యూషన్స్లో కొలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి చూస్తున్నాము. అందులో కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం ఓవరాల్గా 4 కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఆస్మోటిక్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఇందులో ఆల్రెడీ మనం వేపర్ ప్రెషర్ గురించి అండ్ నెక్స్ట్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి అండ్ ఆస్మోటిక్ ప్రెషర్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవాళ క్లాస్లో మనం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ గురించి చూద్దామమ్మా. సో బిఫోర్ గోయింగ్ టు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈజ్ మెంట్ బై బాయిలింగ్ పాయింట్. ఓకేనమ్మా. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్లోకి వెళ్ళే ముందు అసలు మనం ఏం తెలుసుకోవాలమ్మా? బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకోవాలి. సో బాయిలింగ్ పాయింట్ అంటే లిక్విడ్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర అయితే బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ని బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ అని చెప్పి అంటారు. సో ఎగ్జాక్ట్లీ డెఫినేషన్ కరెక్టే. కానీ ఇక్కడ ఎందువల్ల అక్కడ బాయిల్ అవుతుంది అంటే లిక్విడ్ అనేది ఎందువల్ల బాయిల్ అవుతుంది అంటే మన లిక్విడ్ని హీట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సో వేపర్ ప్రెషర్ అంటే ఏంటమ్మా? ద ప్రెషర్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ద వేపర్స్ అనమాట. అంటే వేపర్స్ వల్ల డెవలప్ అయిన ప్రెషర్ని ఏమంటున్నారు అంటే వేపర్ ప్రెషర్ అంటున్నారు. ఆ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుందో ఆ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆ టెంపరేచర్ని ఏమంటారు అంటే బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ అని చెప్పి అంటారు. సో బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ అంటే ఏంటమ్మా? The temperature at which its vapor pressure is equal to the atmospheric pressure. ఓకేనా? ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనకి వేపర్ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుందో ఆ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ టెంపరేచర్ని ఏమంటారు అంటే బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం లోయరింగ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనమ్మా. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇక్కడ నేను ఒక బీకర్ తీసుకున్నానమ్మా. సో ఈ బీకర్లో ఫస్ట్ ఏం చేశాను అంటే సాల్వెంట్ని తీసుకున్నాను. ఓకేనా? సో బీకర్లో ఏం తీసుకున్నానమ్మా? నేను సాల్వెంట్ని తీసుకున్నాను. ఈ సాల్వెంట్ సపోజ్ వాటర్ అనుకుంటున్నాను. ఈ సాల్వెంట్ని ఏమనుకుంటున్నానమ్మా? నేను వాటర్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు వాటర్ని ఏం చేశానంటే హీట్ చేశాను. సో వాటర్ని హీట్ చేసినప్పుడు వేపర్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో వాటర్ ఎక్కడ బాయిల్ అవుతుంది అంటే అందరికీ తెలుసు వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్పి అంటాం. ఓకేనమ్మా. సో ఏమవుతుంది? వాటర్ అనేది బాయిల్ అవ్వడం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది నార్మల్గా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద వాటర్. ఓకేనా? ఇప్పుడు దీనికి నేను ఏం యాడ్ చేస్తున్నాను అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేశాను. ఏం యాడ్ చేశానమ్మా? నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేశాను. సో నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే సపోజ్ షుగర్ని యాడ్ చేశాను అనుకుంటున్నాను. ఓకేనమ్మా. ఇప్పుడు షుగర్ని యాడ్ చేస్తే ఓకేనమ్మా దీని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ అయితే జనరల్గా ఏమవ్వాలమ్మా? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీని గురించి ఆల్రెడీ మనం లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ దగ్గర డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఏదైనా ఒక సాల్వెంట్కి నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దాన్నే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్పి దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా? వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది అంటే దాని యొక్క టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ ఇస్తేనే కదా మనకి అక్కడ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అవునా? సో మనం టెంపరేచర్ని రేస్ చేస్తేనే దాని యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ టెంపరేచర్ దగ్గర మనకి వేపర్ ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా? బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో జనరల్గా నార్మల్గా సాల్వెంట్ యొక్క ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ T0 ఉంది అనుకుంటున్నాను. ఓకేనమ్మా. దానికి నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత బాయిలింగ్ పాయింట్ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఎంతకి ఇంక్రీజ్ అయ్యిందంటే T0 నుంచి T1కి వెళ్ళిందనమాట. ఓకేనా? ఎంత ఇంక్రీజ్ అయ్యింది? ఓకేనమ్మా. బాయిలింగ్ పాయింట్ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యింది అనే దాన్ని ఏమంటారు అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పి అంటారు. దాన్ని డెల్టా టీతో ఇండికేట్ చేస్తారమ్మా. ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే T1 మైనస్ T0 చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అంత మనకి బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. దీన్ని ఏమంటారు అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పి అంటారు. ఓకేనా? సో ఇంక్రీజింగ్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద లిక్విడ్ when non volatile solute is added. ఓకేనా? సో
సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనమ్మా. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసాము ప్యూర్ సాల్వెంట్కి. సో యాడ్ చేసినప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది బాయిలింగ్ పాయింట్ అనేది అనే దాన్ని ఏమంటారు అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పి అంటారు. సో ఇప్పుడు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ని అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ మనకి బాయిలింగ్ పాయింట్కి అంటే టెంపరేచర్కి వేపర్ ప్రెషర్కి మధ్యన కర్వ్స్ ఒకటి ఉండడం జరిగింది, ఓకేనా. సో ఆ కర్వ్స్ గురించి చూద్దామమ్మా. ఇప్పుడు స్టార్టింగ్ దేనికి తీసుకున్నారమ్మా, ఇక్కడ గ్రాఫ్స్ అనేవి కర్వ్స్ అనేవి దేని మధ్యన ఉన్నాయి, టెంపరేచర్కి వేపర్ ప్రెషర్కి మధ్యన ఉన్నాయి. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ తీసుకున్న ఈ కర్వ్ ఉంది కదమ్మా, ఈ కర్వ్ దేనికి సంబంధించిందంటే ప్యూర్ సాల్వెంట్కి సంబంధించి, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఉన్న కర్వ్ ఏంటంటే సొల్యూషన్ 1 అని చెప్పి అన్నాను. సో నెక్స్ట్ వన్ ఇదేమో సొల్యూషన్ 2, ఓకేనా. సో ఇదేమో లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషను, ఇదేమో హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అనుకుంటే ఇదేమో సాల్వెంట్ అనమాట, ఓకేనమ్మా. సో ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్కి కనుక తీసుకుంటే వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది, ఓకేనమ్మా. ప్యూర్ సాల్వెంట్కి తీసుకుంటే కనుక వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది. బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఏమో T0 ఉంది, ఓకేనమ్మా, ప్యూర్ సాల్వెంట్కి. నెక్స్ట్ ఈ ప్యూర్ సాల్వెంట్కి ఏం యాడ్ చేశారు అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేశారు, ఓకేనా. సో నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు ఉన్నది సొల్యూషన్ 1 అని చెప్పి అనుకుంటున్నారు. సో ఇప్పుడు సొల్యూషన్ 1కి వచ్చేటప్పటికి దీని యొక్క వేపర్ ప్రెషర్ ఎక్కడికి వచ్చింది అంటే P1 టెంపరేచర్ దగ్గర, P1 వేపర్ ప్రెషర్ దగ్గరికి వచ్చింది. అంటే ఏమైంది, వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ దీని యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అంటే బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్, అంటే దీని వేపర్ ప్రెషర్ దీని యాక్చువల్గా P1 ఉంది. ఈ టెంపరేచర్ P1 నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి రీచ్ అవ్వాలి అంటే ఏమవ్వాలమ్మా, మనం టెంపరేచర్ని రేస్ చేయాలి. ఎంతకు రేస్ చేశారు టెంపరేచరు, T1 టెంపరేచర్కి రేస్ చేస్తే, అంటే T0 నుంచి T1 టెంపరేచర్కి రేస్ చేస్తేనే అది ఎక్కడికి రీచ్ అయిందమ్మా, P0 దగ్గరికి రీచ్ అయింది. అంటే ఈ P0 దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దాని యొక్క బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఎంత ఉంది అంటే T1 ఉంది. దేనిదమ్మా ఇది, సొల్యూషన్ 1ది, ఓకేనా. అదే సొల్యూషన్ 2 కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ కాబట్టి మనం నాన్ వాలటైల్ సొల్యూట్ ఎక్కువ యాడ్ చేసాం, ఓకేనా. సో కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో బాయిలింగ్ పాయింట్ ఏమైందమ్మా, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. సో ఎక్కడికి P0 అంటే ఈ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే ఇది ఏమవుతుందంటే దీని యొక్క వేపర్ ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఈ రకంగా మనకి ఇదేమో సాల్వెంట్ యొక్క కర్వ్, ఇదేమో సొల్యూషన్ 1, ఇదేమో సొల్యూషన్ 2 యొక్క కర్వ్స్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ కర్వ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ BD అనే లైను అండ్ నెక్స్ట్ ఈ EC లైను, ఓకేనా. సో ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయి అంటే ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. సో ఇలా ప్యారలల్గా ఉన్నప్పుడు దీనిలో ఇక ట్రయాంగిల్ ABD ఈ సిమిలర్ టు ద ట్రయాంగిల్ ACE, ఓకేనమ్మా. సో ఎలా ఉన్నాయి, ట్రయాంగిల్ ABD అండ్ ట్రయాంగిల్ ACE ఈ రెండు ఎలా ఉన్నాయంటే సిమిలర్గా ఉండడం జరిగింది. ఈ రెండింటి నుంచి మనం ఏం రాయొచ్చు అంటే AB/AC ఈజ్ ఈక్వల్ టు AD/AE అని రాయొచ్చమ్మా, ఓకేనా. సో ఏం చేసాము, AB/AC ఈక్వల్ టు AD/AE అని చెప్పి రాసాం, ఓకేనా. సో ఇప్పుడు AB వాల్యూ కావాలి అంటే మనకి ఏ రకంగా వస్తుంది, T1లో నుంచి T0ని తీసేస్తే మనకి ఓవరాల్గా మనకి ఈ వాల్యూ వస్తుందేమో కదమ్మా, AB వాల్యూ. సో AB వాల్యూ కావాలంటే ఏం చేయాలి, T1 మైనస్ T0 చేయాలి. అదే AC వాల్యూ కావాలి అంటే T2 మైనస్ T0 చేయాలి, ఓకేనమ్మా. T2 మైనస్ T0 దట్ ఈక్వల్ టు AD/AE. AD వాల్యూ కావాలి అంటే A ఏమో P0 ఉంది అండ్ D ఏమో P1 ఉంది. సో ఈ రెండు కావాలి అంటే మనం ఏం చేయాలమ్మా, P0లో నుంచి P1ని సబ్ట్రాక్ట్ చేస్తే, P0లో నుంచి P1ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిందేమో. సో AD వాల్యూ అండ్ AE వాల్యూ కావాలి అంటే P0 మైనస్ P2 చేస్తేనేమో AE వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం వీటిని అబ్జర్వ్ చేస్తే T1 మైనస్ T0 దీన్నే మనం ఏమంటాము అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటారేమో కదా. సో ఇదేమో ప్యూర్ సాల్వెంట్ది, ఇదేమో సొల్యూషన్ది టెంపరేచర్, బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్. సో T1 మైనస్ T0 అంటే నథింగ్ బట్ ఇది ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్. P0 మైనస్ P1 అంటే దీన్ని లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటారు, అంతే కదమ్మా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద
లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఓకేనమ్మా. సో ఎలా ఉంది, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండడం జరిగింది. సో ఇది మనకి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కాన్సెప్ట్ అమ్మా. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ గురించి చూద్దాం. ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అమ్మా. సో దీనికోసం మనకి ల్యాండ్స్బర్గర్స్ మెథడ్ ద్వారా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ని మనం ఎక్స్పెరిమెంటల్గా ఏ రకంగా డిటర్మైన్ చేయొచ్చో చూద్దాము. సో దీనికోసం తీసుకున్న ఆపరేటర్స్ ఏమున్నాయి అంటే, ఇక్కడ మనం ఒక కోనికల్ ఫ్లాస్క్ని తీసుకున్నాము. సో దేనికంటే సాల్వెంట్ని దీనిలో ప్లేస్ చేసి దీన్ని మనం బాయిల్ చేయడం ద్వారా జనరేట్ అయిన వేపర్స్తో సొల్యూషన్ని సాల్వెంట్ని బాయిల్ చేసి ఎంత బాయిలింగ్ పాయింట్ దగ్గర బాయిల్ అవుతున్నాయి. ఓకేనా. సో దాని నుంచి మనం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ని కనుక్కుంటాం అనమాట. ఓకేనమ్మా. సో ఇక్కడ మనం కోనికల్ ఫ్లాస్క్ని తీసుకున్నాము, ఇందులోనేమో బాయిలింగ్ సాల్వెంట్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో దీనికి ఒక సేఫ్టీ ట్యూబ్ అనేది ఒకటి అరేంజ్ చేసి ఉంది. సో నెక్స్ట్ ఈ కోనికల్ ఫ్లాస్క్ డెలివరీ ట్యూబ్కి కూడా కనెక్ట్ అయ్యి ఉంది. సో ఈ డెలివరీ ట్యూబ్ దేనికి కనెక్ట్ అయ్యిందంటే ఫర్దర్గా గ్రాడ్యుయేటెడ్ ఇన్నర్ ట్యూబ్ అనమాట. సో ఇది ఒక గ్రాడ్యుయేటెడ్ ఇన్నర్ ట్యూబ్కి కనెక్ట్ అయ్యి ఉందమ్మా. సో ఈ గ్రాడ్యుయేటెడ్ ఇన్నర్ ట్యూబ్ మొత్తం దేనిలో ప్లేస్ చేసి ఉంది అంటే ఒక అవుటర్ జాకెట్ ఉంది విత్ ద కండెన్సర్. ఓకేనా. సో ఈ గ్రాడ్యుయేటెడ్ ఇన్నర్ ట్యూబ్ అనేది దేనిలో ప్లేస్ చేసి ఉంచారు అంటే ఒక అవుటర్ జాకెట్లో ప్లేస్ చేసి ఉంచారు. సో అవుటర్ జాకెట్కి ఇంకేం ఉందమ్మా, ఇక్కడ ఒక కండెన్సర్ అనేది దీనికి కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. ఓకేనా. సో ఈ గ్రాడ్యుయేటెడ్ ఇన్నర్ ట్యూబ్ దేనికి కనెక్ట్ అయ్యి ఉందమ్మా, ఇక్కడ ఉన్న ఈ డెలివరీ ట్యూబ్కి కనెక్ట్ అయ్యి ఉంది. అట్ ది సేమ్ టైం ఇంకా ఏముందంటే ఇందులో బెక్మెన్ థర్మోమీటర్. ఓకేనా. ఒక థర్మోమీటర్ని దీనికి ప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ డెలివరీ ట్యూబ్ అనేది ఈ కింద డెలివరీ ట్యూబ్ కింద మనకి ఒక రోజ్ హెడ్ అనేది ఒకటి ఉంది. సో రోజ్ హెడ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇది ఒక బల్బ్ అనమాట. సో దానికి సెవరల్ హోల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. సో సెవరల్ హోల్స్తో ఉన్న ఒక బల్బ్ అనేది ఇక్కడ దీన్ని ప్లేస్ చేశారు. అండ్ నెక్స్ట్ దీన్ని ఎందుకు ఇక్కడ దీనికి హోల్స్ ఉన్నాయి అంటే యూనిఫామ్ హీట్ని మెయింటైన్ చేయడం కోసం ఆ హోల్స్ ద్వారా మనకి ఇక్కడికి వేపర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకి ఒక సేఫ్టీ ట్యూబ్ అనేది ఒకటి ఉంది, బెక్మెన్ థర్మోమీటర్ ఒకటి పెట్టారు. అండ్ నెక్స్ట్ దీనికి ఒక హోల్స్ కూడా ఉన్నాయన్నమాట. దేనికమ్మా, గ్రాడ్యుయేటెడ్ ఇన్నర్ ట్యూబ్కి మనకి హోల్స్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ఒక హోల్ అనేది హెచ్ అనే హోల్ అనేది ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఈ హోల్ అనేది ఎందువల్ల ఉంది అంటే అన్కండెన్స్డ్ వేపర్స్ని బయటికి రిలీజ్ చేయడం కోసం ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే స్టార్టింగ్ దీనిలో సాల్వెంట్ని తీసుకున్నారు. ఓకేనమ్మా. సో ఏదో ఒక సాల్వెంట్, సో ప్యూర్ సాల్వెంట్ని ఇందులో తీసుకోవడం జరిగింది. ఈ సాల్వెంట్ని ఫస్ట్ ఏం చేస్తున్నారంటే హీట్ చేస్తున్నారు. ఇక్కడ హీట్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఏం రిలీజ్ అవుతున్నాయంటే వేపర్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఈ రిలీజ్ అయిన వేపర్స్, సాల్వెంట్ నుంచి వచ్చిన వేపర్స్ ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా, ఓకేనమ్మా, ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే గ్రాడ్యుయేటెడ్ ఇన్నర్ ట్యూబ్కి వెళ్తున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ గ్రాడ్యుయేటెడ్ ఇన్నర్ ట్యూబ్లో ఏం తీసుకున్నారు అంటే ఇక్కడ కూడా తీసుకున్నది ఏంటంటే సాల్వెంట్ తీసుకున్నారు. ఎంత సాల్వెంట్ అంటే మనం మెజర్ చేసుకుని కొంత సాల్వెంట్ని ఇందులో తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ డెలివరీ ట్యూబ్ నుంచి వచ్చిన వేపర్స్ వల్ల, సో ఈ డెలివరీ ట్యూబ్కి ఏం కనెక్ట్ అయ్యి ఉందమ్మా, ఇక్కడ మనకి రోజ్ హెడ్ అనేది ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది. సో రోజ్ హెడ్ అంటే మల్టిపుల్ హోల్స్తో ఉన్న ఒక బల్బ్ అనమాట. సో ఈ బల్బ్ ఏం చేస్తుందంటే యూనిఫామ్గా హీట్ని దీనికి అందిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో హీట్ని ఇచ్చింది. సో ఈ వేపర్స్ ద్వారా వచ్చిన హీట్తో ఇక్కడ ఇందులో ఉన్న సాల్వెంట్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు దీనిలో థర్మోమీటర్లో, బెక్మెన్ థర్మోమీటర్లో మనకి టెంపరేచర్ని నోట్ చేయాలి. ఓకేనా. సో వేపర్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి. సో ఈ వస్తున్న వేపర్స్తో ఇది ఏమవుతుందంటే బాయిల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఏ టెంపరేచర్ దగ్గర అయితే కాన్స్టెంట్ టెంపరేచర్ చూపిస్తుందో బెక్మెన్ థర్మోమీటరు, ఆ టెంపరేచర్ని మనం నోట్ చేయాలి. ఇందులో తీసుకున్నది ప్యూర్ సాల్వెంట్ కాబట్టి, సో సపోజ్ T0 టెంపరేచర్కి రేజ్ అయ్యేటప్పటికి ఏమైంది అంటే అక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది కాబట్టి బెక్మెన్ థర్మోమీటరు, సో T0 ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దిస్ సాల్వెంట్ అని చెప్పి మనం నోట్ చేసుకుని ఉంచుతాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక హోల్ని ప్లేస్ చేశారు. హోల్ అనేది ఒకటి ఉంది. ఓకేనమ్మా. సో దేనికి ఉంది, గ్రాడ్యుయేటెడ్ ఇన్నర్ ట్యూబ్కి హోల్ ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చి ఇందులోకి వచ్చి ఈ వేపర్స్ అనేవి అన్కండెన్స్డ్ వేపర్స్ ఏమైనా ఉంటే కనుక ఈ హోల్ ద్వారా బయటకు వచ్చి కండెన్సర్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అందువల్ల ఇక్కడ మనకి హోల్ అనేది ఒకటి ఉండడం జరిగింది. సో ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఇందులో ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నారు కదమ్మా, ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చేస్తారు అంటే ఇందులో సొల్యూషన్ని తీసుకుంటారు. ఓకేనా. సో అంటే సొల్యూషన్ తీసుకోవడం అంటే ఈ సాల్వెంట్కి ఏం యాడ్ చేస్తున్నారు అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేస్తారు. ఓకేనా. సో ఇప్పుడు నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నారు. సో వేపర్ ఇక్కడ నుంచి ఈ సాల్వెంట్ నుంచి
ఇందులో ఉన్న ఈ కోనికల్ ఫ్లాస్క్లో ఉన్న సాల్వెంట్ నుంచి వేపర్స్ అనేవి డెలివరీ ట్యూబ్ ద్వారా అగైన్ మనకి ఏమవుతున్నాయంటే ఈ గ్రాడ్యుయేటెడ్ ఇన్నర్ ట్యూబ్కి వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఈ సాల్వెంట్ అనేది ఏమవుతుందంటే ఇందులో ఉన్న సొల్యూషన్ నాన్ వాలటైల్ సొల్యూట్ కంటైనింగ్ సొల్యూషన్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక పర్టికులర్ టెంపరేచర్కి వెళ్ళేటప్పటికి బెక్మెన్ థర్మోమీటర్ మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ చూపించడం జరుగుతుంది. ఆ టెంపరేచర్ని టీ అని చెప్పి అనుకుంటున్నాం. ఓకేనమ్మా. సో ఆ టెంపరేచరే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దిస్ సొల్యూషన్ అవుతుందన్నమాట. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యన వచ్చిన డిఫరెన్స్ ఉంటుంది కదమ్మా, దాన్ని ఏమంటారు అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటారు. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కావాలి అంటే ఏం చేయాలమ్మా, టీలో నుంచి టీ నాట్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిందే మనకి ఏమవుతుందంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అవుతుంది. ఈ రకంగా మనం ఎక్స్పెరిమెంటల్గా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ని ల్యాండ్స్బర్గర్స్ మెథడ్ ద్వారా మనం డిటర్మైన్ చేయొచ్చు అనమాట. ఓకేనమ్మా. సో ఇక్కడతో మనకి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ క్లాస్లో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి చూద్దామమ్మా. థ్యాంక్ యూ.